హాయ్ అండి. ఈ వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. అవేంటంటే, మనం సమ్మర్లో ప్రతి పాట్ కింద ప్లేట్ అనేది పెట్టుకుంటాం కదా, అది ఇప్పుడు తీసేయండి. ఎందుకంటే నీళ్లు నిల్వ ఉంటే వేర్లు అనేవి కుళ్ళిపోతాయి. ఇంకొకటి, ప్రతిరోజు వర్షం పడినాక తర్వాత ఏ కుండీలైనా నీళ్లు నిల్వ ఉంటే అది వచ్చి డ్రైన్ హోల్ అనేది చెక్ చేసుకోండి. నీళ్లు కిందకి వెళ్ళిపోవాలి, లేకపోతే ప్లాంట్ అనేది కుళ్ళిపోతుంది, చనిపోతుంది. అంతేకాకుండా వర్షం పడినాక సాయిల్ అనేది ఇలా లూజ్ చేసుకొని వేపపిండి ప్రతి కుండీలో 2-3 స్పూన్లు ఇలా ఇచ్చుకోండి. ఎందుకంటే ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా వేపపిండి అనేది వేయడం వల్ల ఎలాంటి ఫంగస్ రాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ రైనీ సీజన్లో ప్రతి ఒక్క మొక్కలు నాటుకోవచ్చండి. కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఇలా మీరు కంపల్సరీ ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉంటే మీకు ఈజీగా మొక్కలు అనేవి గ్రో అవుతూ ఉంటాయి. ఇప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వకుండా సాలిడ్ ఇవ్వాలి. అంటే ఘనజీవామృతం, వర్మీ కంపోస్టు ఇలాంటివి యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ గార్డెనింగ్. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.